గ్రామాల్లో స్వచ్ఛమైన తాగునీరు పెద్ద సమస్యగా దాపరించింది. సరస్సులు, చెరువులు, బావులు, బోరుబావులపై వాళ్లంతా ఆధారపడుతున్నారు. వేసవి కాలంలో అవి కాస్త ఎండిపోవడంతో ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అపరిశుభ్రమైన తాగునీరు వల్ల గ్రామస్తులు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో ఓ మహానుభావుడు తమ ఊరి కోసం ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేసి గ్రామస్తులకు స్వచ్ఛమైన మంచినీటిని అందిస్తున్నారు. పచ్చని పంట పొలాలు, ప్రకృతి రమణీయతకు అద్దం పట్టేలా ఆహ్లాదకరమైన వాతావరణంలో నెలకొని కనిపిస్తున్న ఈ పల్లె విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని నందిగాం గ్రామం. జాతీయ రహదారికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామానికి అవతలి వైపున సముద్ర తీరం. గ్రామం చెంతనే చంపావతి నది. జలసిరితో పచ్చని ప్రకృతి సోయగాల నడుమ పురుడు పోసుకుంది ఈ నందిగాం గ్రామం. ఈ గ్రామంలో సుమారు 2000 మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. కాయకష్టం చేసుకుని బతుకుతున్నారు. అయితే ఈ ప్రాంతంలో స్వచ్ఛమైన నీరు దొరక్కపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మా ఊర్లో వాటర్కి కొంచెం ఇబ్బంది పడేవారమండి. ఉప్పు వాటర్ కలిసిపోయిందండి. అందువల్ల చాలా ఇబ్బందులు పడి భోగాపురం వెళ్ళి 20 రూపాయలు పెట్టి వాటర్ క్యాన్ కొనుక్కొని 20 రూపాయలు ఛార్జీ కట్టుకొని తీసుకొచ్చేవాళ్ళమండి. మా మురళీమోహన్ గారు, కాళిదాస్ గారు అబ్బాయి, ఆయన ఆధ్వర్యంలోనే మాకు 75 సెంట్లు భూమి కొని 4 గ్రామాలకి వాటర్ సప్లై చేయడం మొదలుపెట్టారండి. అలాగే వాటర్ క్యాన్లు కూడా పంచారండి. ఆయన రోడ్లు వేయటం అన్నీ చాలా అభివృద్ధి చేశారండి. బీటెక్ చదువుకొని ఆయన గ్రామానికే అంకితం అయిపోయి ఈయన చాలా బాగా చేశారండి. ఆయనకి చాలా ధన్యవాదాలండి. మేము ఎప్పుడు ఆయనకు రుణపడి ఉంటామండి. ఈ గ్రామానికి అతి సమీపంలోనే సముద్రం ఉండటంతో భూగర్భ జలాల్లోకి ఉప్పు నీరు విస్తరించింది. దీంతో ఈ గ్రామంలోని అన్ని బావుల్లో ఉప్పు నీరే వస్తుందని గ్రామస్తులు చెప్తున్నారు. నందిగాం గ్రామాన్ని పట్టిపీడిస్తున్న ఉప్పునీటి సమస్య తీరి స్వచ్ఛమైన నీరు తాగాలంటే మరో వనరు చంపావతి నది. అయితే ఈ చంపావతి నదికి ఆనుకుని ఉన్న సముద్రం నీరు ఆటుపోటు కారణంగా చంపావతి నదిలో కలవడంతో ఉప్పు నీరుగా మారుతోంది. దీంతో స్వచ్ఛమైన నీటి కోసం గ్రామ ప్రజలు నానావస్థలు పడటం పరిపాటిగా మారింది. గరే కాళిదాసు గారు, వాళ్ళ బాబు మురళీమోహన్ రావు గారు వాటర్ బాటిల్ క్యాన్లు పంచారండి. మొత్తం పంచాయతీ మొత్తం మీద వాటర్ సప్లై చేస్తున్నారు. అదండి, చాలా ఇబ్బందిగా ఉంది. ఉప్పు వాటర్ వచ్చేస్తుంది మాకు. అదండి, కొన్ని పక్క వీధుల్లో మాత్రం అసలు వాటర్ బోర్ తవ్వించుకున్నా వాటర్ లేదండి, నుయ్యలు తవ్వించినా వాటర్ లేదు. చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. అది చూసి చెలించిపోయిన గ్రామానికి చెందిన గరె మురళీమోహన్ రావు గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు కృషి చేశారు. బీటెక్ చదువుకున్న యువకుడు మురళీమోహన్ రావు గ్రామంలోనే ఉంటూ ముందుగా మౌలిక సదుపాయాలపై దృష్టి సారించారు. తన తండ్రి కాళిదాస్ స్ఫూర్తిగా తీసుకుని మురళీమోహన్ గ్రామానికి మంచి చేయాలనే తలంపుతో తన తండ్రి జ్ఞాపకార్థంగా మొదటగా తాగునీటికి ఇబ్బంది పడుతున్న గ్రామస్తుల కోసం సొంతంగా 75 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేసి 10 లక్షల రూపాయలతో ఉచిత ఆర్ఓ మినరల్ వాటర్ ప్లాంట్ ని ఏర్పాటు చేశారు. మీరు చూస్తున్నటువంటి ఆర్ఓ ప్లాంట్ 2021 ఏప్రిల్ 13వ తారీఖున ప్రారంభం జరిగిందండి. దీనికి కారణం ఏంటంటే మా ప్రాంతం చంపావతి నది సముద్ర తీరంలో కలిసే ప్రాంతం, ఆఖరి ప్రాంతం అవడం వలన ఈ సముద్రం సహజలక్షణమైనటువంటి ఆటుపోట్ల కారణంగా వచ్చే ఉప్పు నీరు వలన మా పంచాయతీ పరిధిలో గల అన్ని బోర్ బావులు కానీ, మంచినీటి బావులు కానీ అన్నీ కూడా ఉప్పు నీటిమయం అయిపోయి ప్రజలు తాగడానికి బాగా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందండి. అందుకని చెప్పి నేను ఆలోచించి నా వంతు సహకారంగా గ్రామ ప్రజలకు సహకారం అందించాలని చెప్పి స్వచ్ఛందంగా మా నాన్నగారు అయినటువంటి గరే కాళిదాస్ గారు గతంలో 2 సార్లు సర్పంచ్గా పనిచేశారు. ఆయన జ్ఞాపకార్థం ఈ ఆర్ఓ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ వాటర్ ప్లాంట్ ద్వారా ప్రతిరోజు సుమారు 2000 లీటర్ల శుద్ధ జలాన్ని ప్రజలకు ఉచితంగా అందిస్తూ వారి దాహాన్ని తీరుస్తున్నారు. ముఖ్యంగా వేసవి కాలంలో నీటికి ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో మురళీమోహన్ దగ్గరుండి మరీ ఉదయం, సాయంత్రం 2 పూటల శుద్ధ జలాన్ని ఉచితంగా గ్రామ ప్రజలకు అందిస్తున్నారు.
మరో గ్రామంలో తమ సొంత నిధులతో రోడ్లు వేయటం, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు చేస్తుండటంతో అందరి దృష్టి ఇప్పుడు నందిగాం వైపే ఆకర్షిస్తోంది. తమ ఊరి కోసం మురళీమోహన్ చేస్తున్న సేవను ఆదర్శప్రాయంగా తీసుకుంటున్నారు గ్రామ యువకులు. మురళీమోహన్ రావు స్ఫూర్తితో గ్రామంలోని పలువురు గ్రామానికి సేవ చేయాలని ఆలోచిస్తున్నారు.